హెల్త్ కి ఎంతో మంచిదైన సాల్మన్ ఫిష్ తో మన ఇండియన్ స్టైల్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫిష్ ని క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఫైనల్ గా లెమన్. యాక్చువల్ గా సాల్మన్ ఫిష్ తో మన ఇండియన్ స్టైల్లో కర్రీ చేసి కొంచెం నీచు వాసన ఎక్కువగా వస్తుంది. అది ఈ లెమన్ వేయటం వల్ల అలా ఉండకుండా మంచిగా ఉంటుంది. సో లెమన్ అనేది అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం 2 ఆనియన్స్ ని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ వేడయ్యాక ఆనియన్ పేస్ట్ ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక లైట్ గా అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. యాక్చువల్ గా మనం ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 టమాటోస్ ని మంచిగా ప్యూరీ పట్టుకుని ఇందులో మిక్స్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ కొంచెం ఉడికిన తర్వాతకి ఫైనల్ గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ని వేయాలి. సో ఇప్పుడు ఫిష్ ని స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా కూడా కలపొద్దు, ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఫిష్ బాగా ఫ్రై అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ పైకి తీస్తుంది అనే టైం కి మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్లీ మన సాల్మన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.